మా ఇంట్లో అయితే సరుకులు తగ్గిపోయినాయి. నేను మామూలుగా అయితే పిల్లర్లో తెచ్చుకుంటా. ఇక్కడైతే ముండూరులో అయితే కొన్నాను. చిన్న చిన్న సామాన్లు అయితే తెచ్చుకుంటా. చాలా కావాలంటే నేను పిల్లర్కే పోతా. ఎందుకంటే పిల్లలు తినే వస్తువులు కొత్తగా కనబడితే మన అంగడికి వస్తారు. అందరి అంగిట్లో ఉండే వస్తువులు మన అంగిట్లో ఉంటే ఎవరు రారు మనకి. చెప్పిన పిల్లల షాపు. ఇక్కడైతే పేస్ట్ లాలీపాప్, ఖజానా ప్యాకెట్ ఒకటి, రోల్స్ ఒక డబ్బా తీసుకున్నా. ఇది వరకు ఇట్లా వాటిలో ఇంకో రకం ఉన్నది. 2 ఊరికాయ ప్యాకెట్లు, సోంపాపిడి బాగా సేల్స్ ఇది. మన సేల్స్ అయితే తీసుకోవాలి. మనకి అది సేల్స్ ఎక్కువ ఉంటే అది తీసుకోవాలా. ఉన్నాయి కదని చెప్పి అన్నీ వేసుకోకూడదు. నాకైతే చుట్టాలు బాగా సేల్స్ అవుతాయి. అట్లా ఆరెంజ్ జ్యూసులు 6 కట్టలు ఇవి బాగా సేల్స్ అవుతాయి. ఎండాకాలంలో గడ్డలు పెట్టి అమ్ముతాను నేను. ఇవి చిన్న మ్యాంగో వస్తాయి. ఇవి ఒక 6 కట్టలు ఇవి బాగా సేల్స్ అవుతాయి. మనకి అది సేల్ ఎక్కువ ఉంటే అవి తీసుకోవాలా. అది నెత్తిన వేసుకుంటాము. ఇవి క్లేలు ఇవి పిల్లలు ఆడుకునేటివి. తీసుకొని పోతే మా పిల్లలు చింపి ఆటాడేస్తారు. అదలా ముద్దలో పోతుంది. అది ఇంకో రకం కదా. 7 రకాలు ఉన్నాయి. మన సేల్స్ అయితేనే సరిపోయాలా, లేకపోతే డబ్బులు నష్టమే. ఇది కర్బూజకాయ టైప్లో ఉంది, కానీ నేను తీసుకోవాలా. మనకి సేల్ అయితే సరిపోయా, లేకపోతే ఏదైతే చిగోలు వేసే ఉన్నాయి. 50 అయితే అని చెప్పి రకానికి 2 షీట్లు తీసుకున్నా. గాడి చాలని చెప్పి లెక్కేమని చెప్పిన. లెక్కేస్తాను వెళ్ళిపోయేది. యాదో మిస్టేక్ చేస్తా ఉంటాడు పిల్లడు. లేదు షీట్ ఒకటి ఆడేవాళ్ళకి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి చూడండి, లేదు షీట్ ఒకటి తగ్గిపోయింది. అందులో ముద్దలో పోయా. అంగడి ముందర పెట్టే వస్తువులు పెడితేనే అంగడికి అందము. ఇప్పుడు చూడు పెళ్లి కూతురు మాత్రం ఉంది. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ కొట్టండి ఖచ్చితంగా. కొట్టడం వెళ్ళిపోతాను కొంతమంది చేసి పుడిచేప్పుడు కాకుండా.